వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో బ్రహ్మణి స్టీల్స్ పేరుతోటి గాలి జనార్దన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి దాదాపు 14,000 ఎకరాల భూముల్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది. ఎకరం 2 ఎకరాలు కాదు, 14,000 ఎకరాలు కడపలోని జమ్మలమడుగు మండలం ప్రాంతంలో. ఏంటి దీని వెనక కథ? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2007లో కడపలో ఒక స్టీల్ ప్లాంట్ పెడతాం, రాయలసీమ ముఖ చిత్రాన్నే మార్చేస్తాం అని చెప్పి గాలి జనార్దన్ రెడ్డి గారి కంపెనీకి అక్కడ భూమిని కేటాయించారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో 10,700 ఎకరాలు బ్రహ్మణి స్టీల్ ప్లాంట్స్కి, అది కాకుండా మరొక 3,115 ఎకరాలు ఎయిర్పోర్ట్ కడతామన్నారు అక్కడ జమ్మలమడుగులోనే. ఎందుకంటే మరి బ్రహ్మణి స్టీల్ ప్లాంట్స్ అనేది వస్తుంది కదా, చాలామంది తిరగాలి ఇక్కడికి, అందుకని ఒక ఎయిర్పోర్ట్ కడతారని చెప్పి జమ్మలమడుగులో కడతాము అని చెప్పినటువంటి ఎయిర్పోర్ట్కి 3,115 ఎకరాలు ఇచ్చారు. భోగాపురంలో 2,500 ఎకరాలు ఇస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2014-19 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్రిటిసైజ్ చేశారు. అంత భూమి ఎందుకు, అంత భూమి అవసరం ఏంటి ఎయిర్పోర్ట్ కానీ? ఎక్కడ? వైజాగ్లో. జమ్మలమడుగులోనేమో 3,115 ఎకరాలు ఇచ్చారు అప్పట్లో. సో ఆ రకంగా మొత్తం దాదాపు 14,000 ఎకరాలు, ఖచ్చితంగా చెప్పాలంటే 13,815 ఎకరాలు ఇచ్చారు. ఎంతకిచ్చారు? ఎంతకిచ్చారంటే ఎకరం 18,000 రూపాయలు. ఇది ఈ 10,700 ఎకరాలు. అది కాకుండా ఎయిర్పోర్ట్కి ఇచ్చిన ల్యాండ్నేమో ఎకరం 25,000 రూపాయల చొప్పున ఇచ్చారట. అంటే మొత్తం 10,700 ఎకరాలని గాలి జనార్దన్ రెడ్డి గారు అప్పట్లో 19 కోట్లకి దక్కించుకున్నారు. అక్షరాల 19 కోట్లు 10,700 ఎకరాలకి. అదేవిధంగా ఈ 3,115 ఎకరాలకి అరౌండ్ 8 crores ఏమో కట్టారు. సో ఆ రకంగా చాలా చీప్గా వచ్చింది. అంటే అప్పట్లో చాలా పెద్ద ఎత్తున రేట్లు లేవు అనేది కూడా నిజమే. అయినా కూడా అప్పుడున్న రేట్లతో పోల్చినా కూడా చాలా చౌకగా రాజశేఖర రెడ్డి గారు ఈ భూములు ఇచ్చారు. బయటకు చెప్పింది ఏమిటి? రాయలసీమలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతుంది, దీనివల్ల పెద్ద ఎత్తున అక్కడ ఎకానమీ పెరుగుతుంది అని చెప్పారు. అంతర్గతంగా అప్పుడు అనుకున్నది ఏంటంటే ఈ గాలి జనార్దన్ రెడ్డి గారితో బాగా లంకె కుదిరింది వైఎస్ఆర్ గారికి, ఆయనతో పాటు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో బెంగళూరులో ఉండేవారు. ఎందుకు బెంగళూరులో ఉండేవారంటే అదొక కథ. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని హైదరాబాద్లో ఉండొద్దు అని చెప్పారు. అంటే అప్పట్లోనే ఆయన వెనకుండి, అంటే తెర వెనక అనేక లావాదేవీలను నడిపిస్తున్నాడు ప్రభుత్వంలో అనేటువంటి విమర్శలు బయటపడుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందేమో అని భయపడ్డారు రాజశేఖర రెడ్డి గారు. కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ విషయం సోనియా గాంధీ గారి దాకా వెళ్ళి ఆవిడ చాలా స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారికి మీ అబ్బాయిని ప్రభుత్వంలో జోక్యం చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది అని చెప్పింది. దాంతో ఆయన ఇబ్బంది పడి నువ్వు అసలు హైదరాబాద్లో ఉండొద్దు, నీ వ్యాపారాలన్నీ కూడా నువ్వు బయట చేసుకో అని చెప్పి బెంగళూరుకి పంపించారు అని. ఏదేమైనప్పటికీ బెంగళూరులోనే ఉండేవాడు ఆయన. బెంగళూరులో ఉండి బెంగళూరు పారిశ్రామికవేత్తలతో పరిచయాలు ఏర్పరచుకొని అక్కడ వ్యాపారాలు చేసేవాడు. అందులో జనార్దన్ రెడ్డి గారు ఒకడు. ఆయనతో కలిసి ఏం వ్యాపారం చేయలేదు, కానీ ఈ బ్రహ్మణి స్టీల్స్ స్థాపనలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎక్కువ ఉన్నది అని చెప్తారు తెర వెనక. అంటే మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా. అంటే ఇట్లా కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టండి, మీకు భారీ ఎత్తున భూములు ఇస్తాం, ప్రభుత్వం తరఫున మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయని. అందులో భాగంగానే మీకు అనంతపురం లేక కర్ణాటక ఆంధ్ర సరిహద్దుల్లో కొన్ని మైన్స్ కూడా ఇచ్చారు, క్యాప్టివ్ మైన్స్. ఈ బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ పెడతారు, దాంట్లో ముడి పదార్థం కావాలి కాబట్టి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఖనిజ నిల్వల్ని ఆయనకి రాసిచ్చారు లీజ్కి, ఆయన తవ్వుకోవచ్చు క్యాప్టివ్ మైన్స్ కింద. అదొక స్కామ్ మళ్ళీ, అది వేరే కదా. అందులో శ్రీలక్ష్మి గారు కూడా ఉన్నారు. ఆ టైంలో గాలి జనార్దన్ రెడ్డి గారి హవా బాగా నడుస్తోంది, పీక్లో ఉంది ఆయన కెరియర్. ఆయన కర్ణాటకలో బళ్ళారికి చెందినవాడు. ఈ గనుల మీద ఆధిపత్యం వల్ల అటు కర్ణాటకలో ఇటు ఆంధ్రప్రదేశ్లో అక్కడ అనుకూల ప్రభుత్వాలే, ఇక్కడ అనుకూల ప్రభుత్వమే. యాక్చువల్గా గాలి జనార్దన్ రెడ్డి గారు అప్పటికే బీజేపీలో ఉన్నాడు.
బీజేపీ అప్పటికింకా కర్ణాటకలో అధికారంలోకి రాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. కానీ ఆయన అపారంగా డబ్బులు సంపాదించడం వల్ల ఈ ఐరన్ ఓర్ ద్వారా అటు కర్ణాటకలో రాజకీయ నాయకులకి చాలా దగ్గర, ఇటు ఏపీలో రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర. ఏపీలోనేమో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయనేమో బీజేపీకి చెందినవాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఈ పార్టీల మధ్య తేడా ఏమి ఇబ్బంది కలిగించాల, వ్యక్తిగతమైనటువంటి ఈ ఫ్రెండ్షిప్ వల్ల. ఈ బ్రహ్మణి స్టీల్స్ వ్యవహారం జరుగుతున్న కాలంలోనే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటికే జనార్దన్ రెడ్డి గారు చాలా ఫండింగ్ చేశాడు బీజేపీకి, చాలామంది నాయకులకు కూడా ఆర్థిక సాయం చేశాడని చెప్తారు. అందువల్ల కృతజ్ఞతగా బీజేపీ వాళ్ళు ఆయనకి మంత్రి పదవిని ఇచ్చారు, టూరిజం శాఖ మంత్రి ఆయన. అక్కడ బీజేపీ ప్రభుత్వంలో కర్ణాటకలో. ఇక్కడ వైఎస్ఆర్ గారితో సంబంధాలు బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మణి స్టీల్స్ లిమిటెడ్ అనే కంపెనీ అప్పటికే ఈ శిలాఫలకం వేయడం కూడా పూర్తయింది. మీరు ఆ శిలాఫలకం ఫోటోలో కూడా వెనక జగన్మోహన్ రెడ్డి గారిని చూడవచ్చు. అప్పటికి ఆయన ఎంపీ కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అయింది 2009లో. కానీ అప్పటికే ఆయన తెర వెనక చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నాడు వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలో. అయితే అనుకోకుండా జనార్దన్ రెడ్డి గారికి ఎదురుగాలి వీయడం ప్రారంభమైంది. ఎట్లా అయింది అది? ఫస్ట్ ఏమో కర్ణాటకలో ఉన్నటువంటి లోకాయుక్త ఎవరో ఇచ్చిన కంప్లైంట్ మీద ఇన్వెస్టిగేషన్ చేసి, ఇదిగో ఈ గాలి జనార్దన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ మైనింగ్లో అక్రమాలకు పాల్పడ్డాడు, కొన్ని వందల కోట్ల రూపాయలు కర్ణాటక ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టాడు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అదే సమయంలో కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కూడా ఈయన బీజేపీ నాయకుడు, బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి బోలంత ఫండింగ్ కూడా చేశాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల ఆయన మీద దృష్టి సారించి సిబిఐ విచారణకి తోడ్పడింది. ఎట్లా తోడ్పడింది అంటే, యాక్చువల్గా సుప్రీంకోర్టే ఆదేశాలు ఇచ్చింది సిబిఐ విచారణ జరగాలి అని. కానీ యూపీఏ ప్రభుత్వానికి కూడా ఈయన మరి రాజకీయంగా శత్రువే కాబట్టి చాలా గట్టిగా దర్యాప్తు జరిగింది. అయితే రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఏమయ్యేదో తెలియదు, ఎందుకంటే కేంద్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి. రాజశేఖర రెడ్డి గారికి ఆనాడు అంటే 2008 నాటికి ఢిల్లీలో కూడా విపరీతమైన పలుకుబడి ఉంది కాబట్టి ఆయన ఏమైనా జోక్యం చేసుకొని జనార్దన్ రెడ్డి గారిని బయటపడేసేవాడేమో తెలియదు. అయితే అనుకోకుండా 2009 సెప్టెంబర్లో రాజశేఖర రెడ్డి గారు ప్రమాదంలో చనిపోయారు. దాంతో ఆయన్ని రక్షించేవాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. 2011 నాటికి ఆయన మంత్రిగా రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే సంవత్సరం సిబిఐ వాళ్ళు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ లోపల జరిగిన పరిణామాలు ఏంటంటే, ఈ బ్రహ్మణి స్టీల్స్ లిమిటెడ్ అనేది ఒక అడుగు కూడా ముందు కదల్లా. ఎయిర్పోర్ట్ అనేదాన్ని ఊసే లేదు. అవి లేకపోగా జనార్దన్ రెడ్డి గారు ఏం చేశాడంటే, వాళ్ళు ఇచ్చినటువంటి ఈ 10,700 ఎకరాలని యాక్సిస్ బ్యాంకులో తాకట్టు పెట్టి 350 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. యాక్చువల్గా అగ్రిమెంట్లో ఏమైనా ఉందంటే, ఈ భూమి ఓన్లీ బ్రహ్మణి స్టీల్స్ కోసమే, దాని నిర్మాణం కోసమే, దీన్ని వేరే విధంగా వాడుకోవడానికి లేదు, మార్టిగేజ్ చేయడానికి లేదు అని చెప్పి అప్పటి అగ్రిమెంట్లోనే ఉంది. అయినా కూడా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు. అప్పట్లో బ్యాంకులు చాలామందికి ఇట్లానే ఇచ్చినాయి కదా, ప్రభుత్వం దగ్గర ల్యాండ్ తీసుకోవటం, పారిశ్రామికవేత్తలు దాన్ని కుదువ పెట్టి అప్పు తీసుకోవటం, ఇమ్మీడియట్గా అప్పులో కొంత భాగాన్ని ఆ రాజకీయ నాయకులకి లంచంగా ఇవ్వడం, ఇది పరిపాటిగా ఉండేది. అప్పట్లోనే ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కూడా వచ్చినాయి, పారిశ్రామికవేత్తలకి పెద్ద ఎత్తున ల్యాండ్స్ ఇవ్వడం కూడా మొదలైంది. అది ఇప్పటికీ కొనసాగుతుంది అనుకోండి. ఆ విధంగా బ్రహ్మణి స్టీల్స్ ల్యాండ్ని కుదువబెట్టి 350 కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఆయన. ఈ తీసుకున్న డబ్బులో అప్పట్లో కొంత భాగం రాజశేఖర రెడ్డి గారి ఎన్నికల ఖర్చుకు వెళ్ళింది అని చెప్పి ఒక ఆరోపణ. ఏదేమైనప్పటికీ బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగలేదు, ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది అసలు దాని ఊసే లేదు. ఈ లోపల సిబిఐ కేసులో జనార్దన్ రెడ్డి గారు ఇరుక్కున్నారు. దాంతో అప్పట్లో 2013లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. వాళ్ళు ఈ భూమిని వెనక్కి తీసుకుంటూ ఒక ఆర్డర్ ఇచ్చారు. ఈ గాలి జనార్దన్ రెడ్డి కట్టలేదు ఇంతవరకు, ల్యాండ్ తీసుకున్నాడు కానీ, అందువల్ల ఈ ల్యాండ్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాము అని చెప్పి ఇచ్చారు. అయితే ఇది కాంప్లికేషన్స్లో పడిపోయింది అప్పుడు ఈ భూమి. ఎట్లా? సిబిఐ వాళ్ళు పెట్టిన కేసుల్లో ఒక కేసు ఏంటంటే, గాలి జనార్దన్ రెడ్డి గారు 350 కోట్లు రుణంగా తీసుకున్నాడు కదా, దాన్ని కూడా ఇందులో పెట్టారు. ఇదంతా పెద్ద స్కాము, బ్రహ్మణి స్టీల్స్ లిమిటెడ్ అనేది అసలు కట్టే ఉద్దేశమే లేదు,
దాన్ని అడ్డం పెట్టుకొని భూమిని తీసుకొని ఈ విధంగా లోన్ తీసుకోవడానికి కుట్రబన్నారు. ఈ భూమిని వాడుకొని డబ్బులు సంపాదించాలని చెప్పి వీళ్ళు ప్లాన్ వేశారని చెప్పి కేసు పెట్టారు. మరో పక్కన ఎప్పుడైతే అప్పటి ఏపీ ప్రభుత్వం ఈ ఆర్డర్ ఇచ్చిందో ఈ భూములను వెనక్కి తీసుకుంటాము అని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. మేము అప్పిచ్చాము 350 కోట్లు అని. సో ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కోర్టులో నలిగింది. 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు దాని మీద క్లారిటీ వచ్చింది. యాక్సిస్ బ్యాంక్కి ఎటువంటి హక్కు లేదు, వాళ్ళు అసలు అప్పు ఇవ్వడమే తప్పు అని చెప్పి న్యాయస్థానాలు తేల్చినాయి. దాంతో ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఆ ప్రకారం ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకి కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గారు గురువారం రాత్రి ఈ ఉత్తర్వులు జారీ చేశారట, స్వాధీనం చేసుకుంటూ. ఈ ప్రక్రియ అంతా ఇప్పుడు పూర్తయిందట. సో ఈ భూమిని ఏం చేస్తారంటే భవిష్యత్తులో పారిశ్రామిక అవసరాల కోసమే ఉపయోగిస్తారు. ఆ రకంగా ఈ కూటమి ప్రభుత్వం చాలా లక్కీ. అనుకోకుండా వాళ్ళకి 14,000 ఎకరాలు భూమి ల్యాండ్ బ్యాంక్ దొరికింది. ఇప్పుడు ఇవాళ రేట్లో ఇది దాదాపు 5,000 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఆ రకంగా 14,000 ఎకరాలు ఇప్పుడు ప్రభుత్వ ఖజానాలో పడినాయి మళ్ళీ. అప్పుడు మొదలైందనమాట ఈ కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారం. అప్పటి నుంచి అనేక మలుపులు తిరుగుతూ చివరికి ఇప్పుడు తాజాగా జిందాల్ సౌత్ వెస్ట్ కంపెనీ ఆధ్వర్యంలో కడపలోనే జమ్మలమడుగు మండలంలోనే మరొక చోట 16,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి రాయలసీమ స్టీల్ ప్లాంట్ పేరుతోటి ఈ కర్మాగారం ఎట్టకేలకి నిర్మాణం అవుతోంది.